అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. ఈ వీడియోలో నేను జోధ్పూర్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్ళిన నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. జోధ్పూర్‌లో జోసల్ రతనాడాలో ఉండే ఎర్లీ మార్నింగ్ లేసి చెక్‌ఔట్ చేసేసాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐ వుడ్ సే. అండ్ జోధ్పూర్ నుంచి ఉదయ్‌పూర్‌కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ట్రావెల్ చేయడానికి. ఐదర్ యూ కెన్ ట్రావెల్ బై ఫ్లైట్, ట్రైన్ ఆర్ బస్. సో ఐ ఆప్టెడ్ ఫర్ ద బస్ జర్నీ. జోధ్పూర్ బస్ స్టాండ్ నుంచి ఉదయ్‌పూర్ బస్ స్టాండ్‌కి నాకు 6 hours పట్టింది. ఇట్ వాజ్ అ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. నేను సమ్మర్‌లో పోయి ఉన్నా కాబట్టి నాకు పెద్ద వ్యూస్ కనిపియలే. కానీ ఇఫ్ యూ బీన్ దేర్ ఇన్ అ మాన్సూన్ సీజన్ క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడే ఊబర్ వచ్చేసింది. ఐమ్ జస్ట్ హెడింగ్ టు జోధ్పూర్ బస్ స్టాండ్ అండ్ ఫ్రమ్ దేర్ ఐమ్ గోయింగ్ టు ఉదయ్పూర్. ठीक है भाई, ऊपर వచ్చేసింది. అండ్ రాజస్థాన్లో మెయిన్ సిటీస్లో కనెక్టివిటీ విషయంలో చాలా బెస్ట్ అనుకోవాలి. ర్యాపిడోలు, ఊబర్లు ఎక్కడైనా దొరుకుతాయి. సో జోధ్పూర్లో ర్యాపిడో ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. లోకల్ ఆటో కన్నా ర్యాపిడో బుక్ చేసుకోవడం చాలా బెస్ట్. సో ఎర్లీ మార్నింగ్ 6:10 అవుతుంది. జోధ్పూర్ టు ఉదయ్పూర్ స్టార్ట్ అవుతున్నా. బస్ బుక్ చేసిండే. సో ఎతకాలి, ఇప్పుడు బస్ ఎక్కడుందో ఎతకాలి. ఫస్ట్ బస్ ఎతికి లగేజ్ పెట్టేసి మాట్లాడతాం మీతో. నెక్స్ట్ అప్డేట్ ఏంటో. ఇది స్టేషన్, బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. సో ఇదే మనం వెళ్ళాల్సిన బస్సు అనుకుంటున్నా నేనైతే. ఇది ఒకటే ఉంది కనిపించడానికి అయితే, చూడాలి. బస్ దొరికేసింది అనమాట. ఇప్పుడే లగేజ్ లోపల పెట్టేసా. బస్సు ఒక 10-20 minutesలో బయలుదేరుతుంది. దారిలో లొకేషన్స్ కూడా మంచిగా ఉంటాయని డ్రైవర్ చెప్పుండే. దారిలో మంచి మంచి లొకేషన్స్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాం. జోధ్పూర్ నుంచి స్టార్ట్ అయిపోయి దారిలో ఒక డెస్టినేషన్ లాగాం. పాలి అనే ఒక ప్లేస్లో. బాగుంది యాక్చువల్లీ. వస్తుంటే దారులన్నీ హైవేస్ అయితే బాగున్నాయి. సో ఐ డోంట్ నో అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్, బట్ హైవేస్ చాలా బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడెక్కడ చూసినా మన దగ్గర ఇడ్లీలు, దోశలు కనిపిస్తుంటాయి. ఇక్కడ పోహా, ఎర్లీ మార్నింగ్ పోహాలు, జిలేబీలు అవి కనిపిస్తుంటాయి. షో కదా పోహా, జిలేబీ ఇవ్వడం తింటాడు. సో ఎర్లీ మార్నింగ్ అమ్మేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కాకుండా భలే పడుకున్నా. 1 hour పడుకున్నా అనుకుంటా. ఆల్మోస్ట్ క్రేజీ నిద్ర వచ్చింది. నిద్ర మాత్రం రాజస్థాన్ ఎండలు మాత్రం ఒక రేంజ్లో కొడుతున్నాయి. ఎండలు రా నాయన, ఇవి కళ్ళు తిరిగేటట్టుంది ఎండలు చూస్తుంటే. ఉదయ్పూర్లో ఎలా సర్వైవ్ అవుతానో కూడా తెలియదు. సో ఇలా ఆపుండే, దారి మధ్యలో ఆపుండే. అందరూ ఏదో తింటున్నారు. అమ్మాయి ఇంద్రా పొద్దుగా బజ్జీలు, పకోడాలు మనం ఫ్యాక్టరీ రెడీ తెచ్చుకోవాలి. చూద్దాం ఎట్లుంటాయి అవి.
ఉండే ఉదయపూర్లో దిగిన వెళ్ళి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే. జస్ట్ లగేజ్ తీసుకొని नहीं है